మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో ఉన్నటువంటి 40వ అధ్యాయాన్ని గాని చూస్తే ఈ గుహుడు ఆ పూర్వ జన్మలో బిల్లుడనేటటువంటి ఒక వేటగాడు. ఆ వేటగాడు అడవికి పోయి జంతువుల్ని వేటాడి ఆ డబ్బులు తీసుకువచ్చి కుటుంబాన్ని సాకేవాడు. ఆ జన్మలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం అయినా ఏ అడవిలో ఏ మృగము ఇతనికి పడకపోతే, ఇంటికి పోతే భార్యా పిల్లలు ఆకలితో ఉంటారని చూస్తే దగ్గరలో ఒక మడుగు కనిపిస్తుంది. అరేరే, ఈ మడుగులో నీళ్లు తాగడానికి తప్పకుండా జంతువులు వస్తాయి అని అక్కడే ఉన్న మడుగు పక్కనే ఉన్న చెట్టు పైనకి కూర్చుంటారు. మొదటి జాము గడుస్తోంది, చీకటి పడుతోంది. ఇతను ఒక తాబేటికాయ తీసుకుంటాడు. తాబేటికాయ అంటే ఒక నీటి తిత్తి. ఆ నీటి తిత్తి తీసుకొని ఒక బాణం విల్లుని పెట్టి చూస్తూ ఉంటాడు, రాకపోతుందా జంతువు అని. అనుకున్నట్టే ఒక ఆడలేడి వస్తుంది, జింక. ఆ జింక పైకి గురి చూసి బాణం వదులుతుంటే ఆ జింక ఇతన్ని చూసి మానవ భాషలో మాట్లాడుతుంది. అయ్యా, ఏమి చేస్తున్నావయ్యా? నిన్ను చంపి నీ శరీరాన్ని నీ తీసుకుపోయి నా భార్యాభర్తల ఆకలి తీర్చాలి. ఒక్కసారిగా ఆ యొక్క జింక దుఃఖంతో, సరే స్వామి, చనిపోయి నీ ఆకలి తీరిస్తే కూడా పుణ్యమే, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకుపోయి నా చెల్లెలకు ఒప్పచెప్పి వచ్చేస్తాను అంటే వినడు. వింటిని సారిస్తుంటే ఆ యొక్క విల్లు తగిలి అతనికి తెలియదు అతను కూర్చున్నటువంటి వృక్షం బిల్వ వృక్షం అని అతనికి తెలియదు. అందాక అతను చూసిన మడుగు ఋషులు తపస్సు చేసి శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించున్నార విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు శివరాత్రి అన్న విషయం కూడా తెలియదు. విల్లు లాగుతుంటే ఆ యొక్క బిల్వదళం తెగి తనతో పాటు ఉన్న ఆ నీటి సంచిలో నుంచి నీటితో సహా జారి ఆ బిల్వదళం ఎప్పుడైతే కింద ఉన్న శివుడి లింగం మీద పడుతుందో ఒక్కసారిలో ఇతనిలో ఉలిక్కిపాటు. అంతదాకా మాట వినటువంటి వ్యక్తి ఆ లేడీ అలా ఎప్పుడైతే అలా అడిగిందో సరే ఒప్పుకుంటాడు. అతనిలో కారుణ్యం ప్రవేశించి, సరే వెళ్ళిరా అని ఇక్కడే ఉంటానంటే ఒక జాము గడిచిపోతా ఉంది. జాము గడుస్తుంటే ఇంకొక లేడీ వస్తుంది. అదే తంతు. ఈయన వింటి లాగడం, మరో బిల్వదళం తెగి తన నీటితో కలిసి శివలింగం మీద పడటం, మరింత జ్ఞానోదయం కలిగి ఆ 2వ లేడీని కూడా పంపించాడు. 3వ జాములో ఒక మగలేడీ వస్తుంది. అదే విషయం. ఆ యొక్క లేడీని కూడా క్షమించి పంపిస్తే ఆ మగలేడీ తన 2 భార్యలతో కలిసి, పిల్లలందరూ కూడా కలిసి, మనమందరూ చనిపోతాం, భర్త లేని జీవితం మాకెందుకు, తల్లిదండ్రులు లేని జీవితం మేమెలా బతికేదని పిల్లలందరూ కూడా కలిసి ఆ వేటగాడు దగ్గరికి వచ్చి, అయ్యా, మేమందరం మీ దగ్గరికి వచ్చాం, మమ్మల్ని చంపి మీరు మీ కుటుంబం యొక్క ఆకలి తీర్చండి అంటే ఆ వేళకే 3 సార్లు బిల్వ దళాల్ని కోసి నీటితో శివుణ్ణి అభిషేకించిన పుణ్యఫలంతో వేటగాడి మనస్సు కూడా కారుణ్యంతో నిండి వారిని పంపించేస్తాడు. నేను వద్దు, నేను మిమ్మల్ని చంపలేని, మీరు సంతోషంగా జీవించండి, నేను ఇక నుంచి మిమ్మల్నే కాదు కదా ఏ జీవిని వేటాడను అని చెప్పి కిందకు దిగి, అప్పటికే 3వ జాము పూర్తవుతుంటే ఆ మడుగులోనే స్నానం చేసి ఆ మడుగులో ఉన్న నీటితో ఒక్కసారి తాగుతూ ఉపవాస దీక్ష పూర్తి చేయగానే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు శివదళాలతో శివ పూజ చేసి అభిషేకించి స్నానం ఆచరించి ఉపవాస దీక్ష వదిలిన పుణ్యంతో కైలాసంలో ఉండే మహాశివుడే అతని ముందర ప్రత్యక్షమై, నాయనా బిల్లు, వచ్చే జన్మలో
నీకు పరమాత్ముడి పాదాలను కడిగే అదృష్టం కలిగే మోక్షానికి చేరుకుంటావని అతనికి ఆశీర్వచనం ఇస్తూ, సత్యాన్ని పాటించిన ఆ జింకలకు కూడా సద్గతులను ప్రాప్తిస్తూ ఆ యొక్క మహాశివుడు అంతర్ధానమవుతాడు. అలా పూర్వజన్మలో మహాశివుని అనుగ్రహంతో ఈ జన్మలో రాముడి మీద తిరుగులేని భక్తితో గుహుడు పుడతాడు. ఆ యొక్క రాముడు అడవులకు వస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి, స్వాగతం తే మహాబాహో తవ ఇయ అఖిలం మహి వయం ప్రేష్య భవాన్ భర్త సాధు రాజ్యం ప్రసాదినః. రాముడు వస్తున్నాడన్న విషయం తెలవగానే గుహుడు పరిగెత్తుకుంటూ పోయి, తను ఆ యొక్క అడవులకే రాజని తెలిసినా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ పోయి రాముల వారి పాదాలకు నమస్కరిస్తూ, స్వాగతం తే మహాబాహు తవ అని పొందుతాడు ఆ యొక్క గుహుడు. ఎప్పుడైతే రామ స్మరణతో ఉంటాడో ఆ స్మరణ ఆ వ్యక్తికి వైకుంఠ ప్రాప్తిని కూడా తీసుకువచ్చింది. అలా 5వ వ్యక్తి గుహుడు, 6వ వ్యక్తి మారీచుడు. మారీచుడు అయ్యా, మారీచుడు మీకు తెలుసు. అతను పుట్టుకతో రాక్షసుడే అయినా రాముడు కొట్టిన దెబ్బ అతనిలో జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది. తనకు ఉన్నటువంటి హింసా ప్రవృత్తిని వదిలిపెట్టి అడవిలో కూర్చుని నిత్యం రామనామ స్మరణలో మునిగిపోతారు ఆ మారీచుడు. అతని దగ్గరికి రావణాసురుడు వచ్చి, నాయనా మారీచా, నువ్వు జింక రూపంలో వెళ్ళి సీతాదేవిని అపహరించాలి అని అనగానే ఆయన చెప్పిన మాట, ఆ మారీచుడు చెప్పిన మాట గాని వింటే, మారీచుడు ఎన్నిసార్లు రామనామాన్ని జపించాడో మనకు తెలుస్తుంది. ఆయన అంటున్నాడు రావణాసురుడితో, వృక్షే తపస్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహేతనశం రామం పాస్తహస్తమివాంతకం. అయ్యా, మనకు ఆ చెట్టును చూస్తే ఆ చెట్టులో ఉన్న టెంకాయలు కనిపిస్తున్నాయి, కానీ మారీచుడికి చెట్టును చూస్తే చెట్టులో ఉన్న టెంకాయలు కనిపించటం లేదయ్యా. మరి ఎవరు కనిపిస్తున్నారంటే రాముడు కనిపిస్తున్నాడు. వృక్షే పశ్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహీతనశం రామం పాసహస్తమివాంతకం అభిరామ సహస్రాణి బితః పశ్యామి రావణ రామభూతమిదం సర్వమరణ్యం ప్రతిమాతమే. రావణ, ఒకప్పుడు ఈ అడవి చూస్తే నాకు చెట్లు పుట్టలు కనిపించేవి, నాకు ఇప్పుడు అవి కనిపించటంలే. మొత్తం అరణ్యమంతా నాకు ఇప్పుడు రాముడిగా కనిపిస్తుంది. ఇంతకు ముందు నేను ఈ హరినాథపురానికి వస్తే ఆ ఊర్లో ఇండ్లు కనిపించేవి, చెట్లు కనిపించేవి, నాకు అవేవి కనిపించటంలే. హరినాథపురం అంటే అక్కడ వెలిసిన సీతారాముడే నా మదిలో కనిపిస్తున్నాడు అని ఎప్పుడు గుర్తొస్తుందయ్యా అంటే, రోజు ఉదయం రామనామ స్మరణ చేస్తుంటే అతను వృత్తిరీత్యా వేరే ఊరికి పోయినా తన గ్రామం పేరు హరినాథపురం అంటే ఆ ఊర్లో ఉన్న చెట్లు పుట్టలు ఇల్లు గుర్తు రాకుండా ఆ ఊరిలో నెలకొన్న సీతారాముడు గుర్తు వచ్చాడంటే ఆ వ్యక్తి జీవితం పండిందని గుర్తు. ఇక్కడ మారీచుడు స్థితి అలా వచ్చేస్తుంది. నాయనా రావణ, రాముడు నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు. రాముడి గురించి తెలియకుండా యజ్ఞంలో రక్తం పోయాలని పోయిందే తెలుసు. నా పక్కన ఉన్న నా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయి పడి ఉన్నాడు. నేను వెనుతిరిగి చూడకుండా పరిగెత్తా. ఆ కొట్టిన దెబ్బ నాలో పెను మార్పులను తీసుకొచ్చింది.
ఆ రామ రామ అని చెబుతూ ఇక్కడ నేను ఆశ్రమాన్ని నిర్మించుకొని రామనామ జపంలో ఉన్నా. అంతేకాదు రామం ఏవహి పశ్చామి రహితే రాక్షసేశ్వర దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నీకు అక్కడ కనిపిస్తే శూన్యం అక్కపోవచ్చు, కానీ నేను చూస్తే శూన్యంలో కూడా నాకు రాముడే కనిపిస్తున్నాడు. అంతేకాదు రావణ, నిద్రే వచ్చేలేదు నాకు ఈ మధ్య. ఒకవేళ నిద్ర వస్తే ఆ నిద్రలో కూడా కల వస్తే ఆ కలలో కూడా రాముడే గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నా. నాకు రాముడంటే భయం. ఇందాక నువ్వు నా దగ్గరకు వచ్చి రా అన్నావు కదా, నువ్వు యాడమ్మా అంటావు అని నేను పరిగెత్తేదానికి ప్రయత్నిస్తా ఉన్నా. నాకు అంత భయం పట్టుకునింది. రకారాదీని నామాని రామస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతిమే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రథము అని చెప్పేదానికి రా అంటే మా అంటాడేమో అని నేను 100 యోజనాలు పారిపోతూ ఉంటా. నాకు రాముడంటే భయం. దయచేసి నువ్వు అనుకున్న పని చెయ్యొద్దు, రాముడితో విరోధం వద్దు. నువ్వు కనుక ఒకవేళ నువ్వు అనుకున్నట్లు సీతాదేవినే కనుక అపహరిస్తే ఆనం యశయిష్యతి సీతాం దహితోమయా నా ఏం త్వం అసి నా ఏవ త్వం అసి నా ఏవ అహం నా లంక నా రాక్షస అనయిష్యసి చేత్ సీతాం ఆశ్రమాత్ సహితోమయా నా ఏవ త్వం అసి నా ఏవ అహం నా ఏవ లంక నా రాక్షసాః. రావణ, ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వే కనుక నన్ను బలవంతం చేసి సీతాపహరణ చేస్తే నా ఏవ త్వం అసి, మళ్ళీ నువ్వు ఉండవు. నా ఏవ అహం, నేను కూడా ఉండును. నా లంక, మన ఇద్దరమే కాదు రావణ, మొత్తం లంకే ఇంక ఉండదు. నా రాక్షసాః, ఈ భూమి మీద రాక్షస జాతి అంతరించిపోతుంది. రాముడితో విరోధం వద్దు అని రామనామాన్ని నిత్యం పఠించేటటువంటి మారీచుడు చెప్పటం ద్వారా అతను ఒప్పుకోకపోతే రాముడి దగ్గర చనిపోతే మేలు అని చెప్పి పోయే ఆ యొక్క రామ బాణానికి ఎదురేగి ఆ రాముడిలోనే కలిసిపోయే మోక్షానికి పోతాడు మారీచుడు. అయ్యా, మామూలుగా ప్రపంచంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన్ని పొగిడేవాడు ముందర పొగుడుతూ ఉంటాడు. మీరు అన్న వీరుడు సూర్యుడు అని ముందర పొగిడేవారు ఒక రకం, వాళ్ళని అదములు అంటారు. ఆయన లేకపోయినా ఆయన నిజంగా గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఇతరుల దగ్గర చెప్పితే అతను మధ్యముడు. 3వ రకం ఉన్నారు, వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఏమయ్యా అంటే ఆయనకి ఎవరైనా విరోధి ఉంటే విరోధి దగ్గర కూడా ఆయన గురించి గొప్పగా చెప్పేటటువంటి ఒక తత్వం, ఒక తిరుగులేని అభిమానం. మారీచుడు అలాంటి 3వ తరగతికి చెందిన ఉత్తమ వ్యక్తిగా మారిపోయాడు. రాముడికి రావణుడి విరోధని తెలుసు. రాముడి గురించి రావణుడి దగ్గర పొగిడితే తనకు దెబ్బలు పడతాయని తెలుసు. అయినా రాముడి మీద ఉన్న తిరుగులేని భక్తి రాముడికి విరోధైన రావణుడి ముందర కూడా పొగిడేలా చేసి రాముడిపైనే తన ధ్యాసను నింపి రామునిలో ఐక్యమయ్యేలా చేసింది. అయ్యా, మనం మన ఇంట్లో ఉన్న పిల్లలకు ముఖ్యంగా అలవాటు చేయాల్సిందే, రామ అనే పదాన్ని 9 సార్లు చెప్పిన తర్వాతే అతను బడికైనా గుడికైనా వెళ్ళాలి అనే నియమాన్ని మనం పిల్లలకు తెలియచేయాలి, పాటింపచేయాలి. ఇలా దీని తర్వాత మారీచుడు అయిన తర్వాత అంతకుముందు మనం శబరి గురించి తెలుసుకో. శబరి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. అహల్య తర్వాత మారీచుడు, ఇప్పుడు శబరి సాక్షాత్ మాతంగ మహర్షి యొక్క శిష్యురాలు. ఆమె వాళ్ళ గురువు గారు స్వర్గానికి వెళ్ళిపోతూ ఒక మాట చెప్తారు, శబరి నువ్వు ఇక్కడే ఉండు, వైకుంఠంలో ఉండే మహావిష్ణువే ఈ భూమిపై భూలోకంలో రాముడుగా అవతరిస్తాడు. ఒకరోజు నీ దగ్గరికి వస్తాడు.
అంతవరకు నువ్వు రామ రామ అని స్మరిస్తూ ఆయన రాగానే అతిథి సత్కారాలు చెయ్యి, నీకు ఉన్నత లోకాలు వస్తాయని చెబితే, సరే గురువు గారు అంటుందే కానీ ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఎంతకాలం నేను వేచి ఉండాలని అడగలేదు ఆమె. గురువు గారు వెళ్ళిపోతే రోజు ఆమె తన ఆశ్రమాన్ని అలికేది, అందంగా అలంకరించేది, రాముల వారిని రామనామ స్మరణతో ఆమె జపిస్తుంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే కదంబడి ద్వారా తెలుసుకున్నటువంటి ఆ రాముల వారు ఆ యొక్క మాతంగ మహర్షి వనానికి వస్తే వృద్ధురాలైనటువంటి ఆ శబరి రాముణ్ణి చూస్తూ పరిగెత్తుకుంటూ పోయి, అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ, అయ్యా మిమ్మల్ని చూడగానే ఇన్ని రోజులు నేను చేసినటువంటి తపస్సు ఫలించింది. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ, అద్యమే సఫలం జన్మ గురువహం జసు పూజితా, అద్యమే సఫలం తప్తం స్వర్గం చైవ భవిష్యతి, తవ దేవవయే రామ పూజితే పురుషర్షభ. ఓ ప్రభో, దేవతలలోనే గొప్పవారైన మహావిష్ణు రూపమైనటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభో, మీ నామాన్ని పలకటంతో ఒక్కసారిగా నా యొక్క పుణ్యఫలం, ఇన్నేళ్లు నా గురువుకు చేసిన శుశ్రూష ఫలించిందని యోగాగ్ని ద్వారా అగ్నిని రగిల్చి అందులో ప్రవేశించి ఉన్నత లోకాలకు వెళుతుంది శబరి. అలా రామనామంతో ఉన్నత లోకాలను పొందిన వ్యక్తి శబరి. మరి ఇంకొకరు సాక్షాత్ సీతాదేవి, 8వ వ్యక్తి సీతాదేవి. తను అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, లంకలో ఉన్నా రావణుడు తనను ఒక్కసారి చాలా పరుషమైన మాటలు మాట్లాడుతుంటే ఒక మాట ఉంటుంది, ఓ రావణ, అసందేశాత్తు తపస్సాక్షామ పాలనాత్, అసందేశాత్తు రామశ్చ తపస్సాక్షామ పాలనాత్, నత్వాం కుర్మి భస్మ దశగ్రీవ అంటుంది. ఓ రావణ, నేను అనుకుంటే ఆ శాపంతో నిన్ను భస్మం చెయ్యగలను, కానీ నేను ఎందుకు చేయడం లేదో తెలుసా? నా రాముల వారి మాట కోసం ఉన్నా. నిన్ను చంపాల్సింది నా భర్త చేయాల్సిన పని నేను చేస్తే నా భర్తను నేను అగౌరవపరిచినట్లు. ఆ ఒక్క కారణం చేత నువ్వు బతికిపోయావు. అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మాహ తేజస. 10 తలలు ఉందనుకొని విర్రవిగుతున్నావేమో, నా యొక్క తపశక్తితో ఇప్పుడే నిన్ను బూడిద చేయగలను, తస్మాత్ జాగ్రత్త అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి రాక్షసశీలులు తనను వేధిస్తుంటే, రావణునితో వివాహం చేసుకోమని చెబుతుంటే ఆమె ఎప్పుడు రాముణ్ణి జపిస్తూ దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమో గురు తం నిత్యమనురక్తాస్మి యదా సూర్యం సువర్చల. నా రాముడు దీనుడైనా, రాజ్యం లేనివాడైనా రాముడే నాకు భర్త అని సీతాదేవి ఎందువల్ల రామస్మరణతో ఆమె ఎప్పుడు నిలిచి మాట్లాడిందో, ఆ రామనామ స్మరణ ఇప్పటికి తరాలు తరలిపోయినా, త్రేతాయుగం దాటిపోయి, ద్వాపరయుగం దాటిపోయి, కలియుగం గడిచిపోతున్నా ఊరూరా రామాలయమే, నోరారా రామన స్మరణే. రామాలయం లేని ఊరు కాదు, రామనామం చెప్పని బతుకు కాదు. అది రాముడంటే. ఆ రాముడి పక్కనే నిలబడి ఆమె కూడా పూజలు అందుకుంటుందంటే అందుకు కారణం ఆమె చేసిన రామనామ స్మరణకు అంత భక్తి, అంత శక్తి ఉందయ్యా. అలా రామనామం చెప్పి గొప్పవాళ్ళైన వారు 9వ వారు హనుమంతుడు పాపం ఒకానొక దశలో నేను సమయాభావం వల్ల
తొందరగా చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. లేదంటే ఇది 2-3 గంటలు చేయాల్సిన పని. పాపం వాళ్ళకు వేరే పనులు ఉన్నాయి. అందువల్ల వీలైనంత వరకు అర్థాన్ని వదలకుండా మీకు రామనామ స్మరణని, రామనామ శక్తిని మీలో ప్రవేశపెట్టడానికి ఆ రాముల అనుగ్రహంతో చెబుతున్నా. అయ్యా, ఆంజనేయ స్వామి సీతాదేవి జాడ తెలియకుండా ఒకానొక దశలో శరీరాన్ని వదిలవలసి వస్తే రామనామ స్మరణతో సీతాదేవి జాడ తెలుసుకుంటారు. చెట్టు మీద కూర్చొని రామ కథను చెబుతారు. ఆయన రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకునా మహాయశా రాజర్షినాం గుణశ్రేష్ఠ తపసా ఋషిభి సమః అని రాముడి కన్నా ముందు రాముడి తండ్రి గారి గురించి 4 మాటలు చెప్పి తస్య సత్యాభిసందస్య, అలాంటి రాముడు, ఆ యొక్క రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వచ్చేశాడు అని రామనామ స్మరణ నిత్యం చేయడంతో ఆ యొక్క హనుమంతుడికి కూడా చూచి రమ్మంటే కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి కలిగి చిరంజీవి ఇప్పుడు మన దగ్గర అందరి చేత పూజలు అందుకుంటున్నారు ఆ ఆంజనేయ స్వామి. అలా రామనామంతో తరించిన వారు ఆ ఆంజనేయ స్వామి. తరువాత 10వ వ్యక్తి విభీషణుడు. విభీషణుడు తన అన్నకు ఎంతో చెప్పి చూస్తాడు. అన్నా, రాముడితో యుద్ధం వద్దు, రాముడితో యుద్ధం పెట్టుకుంటే మన రాక్షస జాతి ప్రమాదంలో ఉంటుంది. దానికి తోడు మనం చేస్తున్న పని ధర్మం కాదు. మీరు వెంటనే సీతాదేవిని తీసుకుపోయి రాముల వారికి అప్పచెప్పమంటే అప్పచెప్పడు. సరే, తన అన్నను వదిలేసి వినిషిత్తేహి పురీ లంకాం సురాహ సర్వేక్ష అక్షశాహ రామస్య దయతా పత్ని నా స్వయం దియతే. అన్నగారు, మీరే స్వయంగా వెళ్ళి సీతాదేవిని రాముల వారికి అప్పచెప్పకపోతే మీరు ఉండరు, నేనుండను. మీ వెనక ఉన్న ఈ రాక్షస వీరులో ఒక్కడు కూడా, కుంభకర్ణుడు, ఇంద్రుడు, ఇంద్రజిత్తు కూడా ఎవరు మిగలరు అంటే వినకపోతే రాముల వారి దగ్గరకు వచ్చి శరణాగతి చేసి రాజుగా, చిరంజీవిగా ఆ యొక్క విభీషణుడు ఉన్నాడు. 11వ వ్యక్తి, 11వ ప్రజలు ఎవరంటే రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. రాముడు పరిపాలించిన రాజ్యం ఎందుకు రామరాజ్యంగా ఇంకా ఆదర్శంగా ఉందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎప్పుడు రాము రాము రామైతి ప్రధానం అభవన్ కథాః రామభూతమిదం జగదబుద్రామి రాజ్యం ప్రశాసతే. రాముడు పరిపాలిస్తున్న కాలంలో అందరూ నిత్యం రామనామ స్మరణలో ఉండటం వల్ల ఆ ఊరే ఐశ్వర్యంతో వృద్ధిలోకి వచ్చింది. ఇప్పటికీ రామరాజ్యం అంటే ప్రపంచానికి ఆదర్శవంతమై నిలవడానికి కారణం ఆ ప్రజలు చేసిన రామనామ స్మరణ. అలా అయోధ్య ప్రజలు చేశారు. మళ్ళీ 12వ వ్యక్తి యయాతి, కాశీ రాజైనటువంటి యయాతి. ఒకరోజు ఆయన గొప్ప రామభక్తుడే అయినా ఒకసారి అరణ్యంలో వెళితే అరణ్యంలో ఆ గౌతమ మహర్షి, విశ్వామిత్రుల మహర్షి అందరూ యజ్ఞం చేస్తుంటే యయాతి మహర్షి వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం అని చెప్పి వచ్చేస్తే నారదుల వారు పోయి ఆ యొక్క విశ్వామిత్రుడికి చెప్తాడు, ఓ విశ్వామిత్ర, చూసావా, యయాతికి నువ్వంటే గౌరవం లేదు, వశిష్ఠుల వారికి నమస్కారం అన్నారు కానీ అంటే కోపంతో రగిలిపోతాడు. వెంటనే అయోధ్యకు పోయి రాముడికి ఆజ్ఞాపిస్తాడు, రామా, నువ్వే నా శిష్యుడవైతే ఆ నన్ను అవమానించిన ఆ యయాతి తల నా పాదాల ముందర ఉండాలంటే వెంటనే రాముడి శపథం, సూర్యాస్తమయం లోపల యయాతిని సంహరిస్తాను అంటే వణికిపోతాడు కాశీరాజు. ఏమి చేయాలో దిక్కు తోచుకుంటే కలహం పెట్టిన నారద మహర్షి వచ్చి, యయాతి భయపడతాయా, నువ్వు ఒక పంచే, రాముడి నుంచి రక్షించేవాడు ఈ భూమండలంలో ఒకడే ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు కదా,
ఎవరో ఆంజనేయ స్వామి. ఆయనకు ఒక మాట వ్రతం ఉంది, వాళ్ళ అమ్మ ఏమి చెప్పినా అది చేస్తాడు. నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి శరణు వేడు అంటే అంజనీదేవి మీద కాళ్ళు పడి అమ్మా శరణం. చిరంజీవి అంటుంది, అమ్మా ఎక్కడ చిరంజీవి తల్లి? సూర్యుడు అస్తమించే లోపల తల తీస్తానని రాముడి శపథం. రామ బాణానికి తిరిగుందా, రాముడి శపథానికి ఎదురుందా అంటే నువ్వు భయపడకు నాయన, అన్నిటినీ ఎదిరించే నా బిడ్డ ఉన్నాడని. ఆంజనేయ ఇక్కడ రా, ఇతనికి నేను ఇతనికి శరణాగతి చేశా. అమ్మా మీరు చెప్పితే నేను చేయకపోతానా? ఈ ముల్లోకాలలో ఇంద్రుడు ఎవడు వచ్చినా సరే నేను నీకు రక్షణగా ఉంటాను. సరే ఎవరు చెప్పు అంటే రాముడు అనగానే వణికిపోతాడు ఆంజనేయ స్వామి. అయ్యా ఏమి చెప్తున్నావు స్వామి? నా ప్రభువుతో నేను యుద్ధమా? ఇది ఏమి స్వామి అంటే ఇదంతా కాల మహిమ. సరే నువ్వు ఒక పని చేయి, మనం ఇక్కడ వద్దు, సరాసరి అయోధ్యకే పోతాం. కానీ నేను చెప్పిన పని నువ్వు ఎప్పుడు చేస్తూ ఉండాలి చెప్పు స్వామి. క్షణం కూడా వదలకుండా రామ 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 అని అంటుంటూ నేను అదే పనిలో ఉంటానని ఆ సరయూ నది దగ్గర వచ్చి రాముడు రాబోతాడనంగా ఆంజనేయ స్వామి రామనామ స్మరణ చేస్తుంటే, ఆయన వెనకాల యయాతి మహారాజు రామస్మరణ చేస్తుంటే, ఎక్కడో వెతకాల్సిన తీగ మన రాజ్యానికే వచ్చిందని రాముడు తన తమ్ములతో కలిసి రామ బాణాన్ని వదిలితే చూస్తే ఎదురుగా హనుమంతుడు. హనుమంత తప్పుకో, ఇది నీకు సంబంధం లేని విషయం, నా గురువు ఆజ్ఞ చేయాల్సింది తప్పుకో అంటే, అయ్యా నువ్వు రామ బాణాన్ని నమ్ముకున్నావు, నేను రామనామాన్ని నమ్ముకున్నానని రామనామం చెబుతుంటే వేసిన రామబాణ ఆంజనేయ స్వామి అది వచ్చి తిరిగి రాముడి యొక్కలో దగ్గరికే వెళ్ళిపోతుంటే రాముడికి అర్థం కాకుండా రావణుని తలతీసిన ఈ రామ బాణం ఆంజనేయ స్వామి ఏమీ చేయలేకపోతుంది. నువ్వు ఒక పని చేయి, వెనకాల ఉన్నాడు నాకు కావలసిన వాడు, అతని పైకి పోవంటే అతను కూడా తన ఆంజనేయ స్వామి చెప్పిన రామనామ స్మరణలో ఉండటం వల్ల ఆ బాణాలన్నీ నిష్ప్రయోజనం అవుతుంటే, సూర్యాస్తమయం అయిపోతుంటే నారద మహర్షి ఆ యొక్క విశ్వామిత్ర మహర్షిని తీసుకువచ్చి జరిగిన విషయం చెప్పి, అయ్యా రామా నువ్వు అవతారం సమాప్తి చేసి నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతే భూలోకంలో ఉన్న ప్రజల గతి ఏమి గాను, వాళ్ళు రామనామ స్మరణ చేస్తే వాళ్ళ కష్టాల్లో నుంచి బయటపడతారని నేనే ఈ కలహాన్ని పెట్టా. విశ్వామిత్ర నీవు చెప్పిందేమయ్యా, ఆ యొక్క యయాతి తల పెట్టమన్నావు, పాదాల మీద పడి శరణు వేడు, అది తలపెట్టినంటే దానికి తల తీయాల్సిన పని లేదంటే యయాతి సరాసరి విశ్వామిత్ర మహర్షి పాదాల కింద నమస్కరించి రామనామం చెబితే అక్కడితో ఆ సమస్య పరిష్కరిస్తుంది. అలా మృత్యు కోరల్లోకి వెళ్ళిపోయిన పెట్టిన రామనామం మన పూర్వజన్మ పాపం వల్ల ప్రమాదాల్లో మనం పోవాల్సి ఉన్నా రామనామ స్మరణతో ఆ ప్రమాదాల నుంచి గట్టుబడి ఇళ్లకు క్షేమంగా చేరుకుంటారు. అందుకే మన పూర్వీకులు ఈ మధ్య 2 రోజుల ముందు చూసా, ఎవరో ఒక అమ్మాయి రాసింది, అయ్యా మేము మీరు చెప్పే ప్రవచనాలు రాముల వారి ప్రవచనాలు వింటాం, మాది అడవిలో ఒక కుగ్రామం బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకరోజు హోరుమని వాన, ఏమి చెయ్యాలో తెలియలేదు, ఉండాలంటే పిడుగులు పడుతుందని భయం, ఆలస్యం చేస్తే ఏరు వచ్చిందంటే మేము ఏరు కూడా దాటలేం, ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తుంటే మా ఊరిలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు అడవిలో నుంచి వస్తూ, అమ్మా మనం ఇక్కడ ఉంటే కూడా బతకం, మనం బయలుదేరేస్తాం, కానీ రామనామ స్మరణ చేసుకుంటూ మన ఊరికి బయలుదేరతాం, కనీసం మనకు ప్రమాదం జరిగితే ఆ రాముల్లో ఐక్యమైపోతామని మా తాతగారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని మేము 5 మంది ఆ రాత్రి అడవిలో మా గ్రామానికి రామనామ స్మరణ చేసుకుంటూ బయలుదేరాం. ఆ రామనామ మహిమ ఏమిటో కల్లారా చూశామయ్యా. కుండ పోతగా పోస్తున్న ఆ వర్షం 20 నిమిషాల్లో తగ్గుముఖం పట్టడమే కాకుండా క్షేమంగా మా ఇల్లుకు చేరుకున్నాం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రామనామం 9 సార్లు చెప్పందే ఇంటి గడప దాటటం లేదు. మీరు చెప్పింది సత్యం, రామనామ శక్తి అలాంటిది అని ఆ యొక్క యయాతి మహారాజు వృత్తాంతం మనకు తెలియచేస్తుంది. అంతేకాదు, రామనామంతో జీవితంలో తరించిపోయిన మరో వ్యక్తి 13వ వ్యక్తి తులసీదాస్. తులసీదాసుకు ఆయన ఎక్కడా వెళ్ళి సంస్కృతం నేర్చుకోలే. ఆయన పుడతానే రామ్ అన్నాడు. ఏమిరా వీడు పుట్టాన రామ్ అన్నాడని వీడికి ఏం పేరు పెట్టాలో తెలియకుండా రామ్ బోలా అన్నారు. హిందీ భాషలో బోలా అంటే చెప్పినాడు. ఏం చెప్పినాడు? రామ్ అన్నాడు. వీనికి రామ్ బోలా అని పెట్టాను రాడ. రామ్ బోలా ఎప్పుడు రామ 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 అని చెప్పే పుణ్యం వల్ల ఏమీ తెలియని రామ్ బోలాను ఆ రామస్మరణ కోట్లాది మందిని, సంస్కృతం తెలియనటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న కోట్లాది మందిని రామచరిత మానసును రాయించి తరింపజేస్తోంది ఈ రామనామం. మీకు తెలియంది కాదయ్యా, ఆ తులసీదాసు ఒకరోజు ఆ కాశీ నగరంలో ఆ యొక్క గంగా నది తీరంలో ఆశ్రమంలో కూర్చొని జపం చేసుకుంటుంటే ఆ కాశీ పట్టణంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఒక్క కూతురికి పెళ్లి చేసి పారాని కూడా ఆరక ముందే ఆ భర్త చనిపోతే, ఆ శవయాత్ర జరుగుతుంటే ఆ భార్య తన భర్త వియోగం తట్టుకోలేకుండా అగ్నికి దహన సంస్కారాన్ని చేయడానికి ఒప్పుకోకుండా రోధిస్తూ పరిగెత్తుకుంటూ ఆ శవయాత్రలో వస్తుంటే ఎదురుగా చూస్తే తులసీదాస్ పరిగెత్తుకుపోయి తులసీదాసు పాదాల మీద పడి స్వామి అంటే దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పడంతో ఇంకెక్కడ స్వామి నా సుమంగళత్వం వెళ్ళిపోతుందంటే, అమ్మా నా నోట రాముడు ఇంతవరకు ఎప్పుడు అసత్యం పలికించలే, ఇక మీదట కూడా పలికించడని తన కమండలములో ఉన్న నీళ్లు తీసుకుపోయి ఆ శవయాత్రను దింపి కట్లు విప్పి 3 సార్లు రామ 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 అని కమండలంలో ఉన్న జలాన్ని ఆ యొక్క శవం మీద చల్లగానే ప్రాణాలతో లేచి కూర్చున్నాడయా. ఇది మనకు తులసీదాసు గ్రంథాల్లో ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంది. దాంతో మన హిందువులు కూడా భయంతో ముస్లింలుగా మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి హిందువులుగా వచ్చేస్తుంటే వాళ్ళందరూ అక్బర్కు పోయి విన్నవి చేసుకుంటే అక్బరు తులసీదాసును తీసుకువస్తాడు. తీసుకువచ్చి, ఓ తులసి, నువ్వు రామనామస్మరణతో ఏమైనా చెయ్యొచ్చు అని చెబుతున్నావు కదా. అవును ప్రభు, రామనామస్మరణతో సాధించలేదంటూ ఏదీ లేదు. బేష్, నేను ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తా, నువ్వు రామనామం చెప్పి బతికించు. అయ్యా, జనన మరణాలన్నీ ఆ రామచంద్రువు యొక్క ప్రభు యొక్క నిర్ణయంతో జరుగుతాయి, దాన్ని తాకే శక్తి నాకు లేదు. దొరికావు, ఇందాక ఏదో శవాన్ని బతికించావు, అతను ఇంకా చనిపోలేదు, ఊరికైనా బతికాడు అంటే, లేదు ప్రభు, అతను నిజంగా చనిపోయాడు, రామనామస్మరణతో బతికాడు. మీరు చెప్పినారని నేను బతికిస్తే ఆ రాముడి నామానికి విలువ ఉండదని చేయనంటే, తులసి, నేను చెప్పినట్లు శవాన్ని బతికించు, లేదా నువ్వంతా చేస్తున్నది బూటకమని అందరి ముందర ఒప్పుకో, లేదంటే నీకు శిరచ్ఛేదం. స్వామి, ఈ యొక్క పరిస్థితిని కల్పించింది మీరే అని మన వెనక ఉన్న ఆంజనేయ స్వామి మీద 40 శ్లోకాలతో హనుమాన్ చాలీసాను పలకగానే ఎక్కడి నుంచో వానర సైన్యం వచ్చి అక్బరు పైకే గురి పెట్టటం, ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోతే అక్బరుని పెళ్లి చేసుకున్న హిందూ స్త్రీలు వెళ్ళి, ప్రభు, మీకు హిందుత్వం గురించి తెలియదు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి తెలియదు, నేను ఎంతవరకు మన చుట్టుపక్కల ఏ వానరాన్ని చూసిందిలే, ఇలాంటి వానరాన్ని అసలు చూసిందిలే, ఈ వానరులు మన పైకి దండయాత్రకు వస్తున్నారంటే మనకి ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది, దయచేసి తులసిని వదిలిపెట్టేందంటే
తులసిని వదిలేస్తుంటే తులసీదాసుకు మాత్రం ఆ యొక్క రాజతోరణంపై ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంటే తులసీదాస్, నాయన తులసి, నువ్వు చేసిన 40 శ్లోకాలతో నా ఆత్మ ఎంతో సంతోషించిందయ్యా, నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తానంటే, స్వామి నాకేం వరం, ఈ కలియుగంలో ఎవరైనా హనుమాన్ చాలీసాను పఠిస్తే వారికి మీరే స్వయంగా రక్షణ బాధ్యతలు వహిస్తారని నాకు మాట ఇవ్వండి అంటే తదాస్తంటారు. ఇప్పటికీ కోట్లాది మందిని తరింపచేస్తుంది హనుమాన్ చాలీసా. అలాంటి హనుమాన్ చాలీసా పుట్టుకు కారణం తులసీదాస్. ఆ తులసీదాస్ యొక్క ప్రతిభకు కారణం రామనామ స్మరణ. అలా తులసీదాస్, దాని తర్వాత పోతన, బమ్మెర పోతన. ఆ బమ్మెర పోతన కూడా రామనామ స్మరణతో, మీకు తమిళనాడు వాసులకు తెలుసు, తిరువయ్యూరులో ఉండేవారైనా ఒకసారి ఇక్కడి నుంచి తిరుపతికి ఆయన రామాయణ ప్రవచనానికి పోయి ఆయన డబ్బులు తీసుకునేవారు కారు, డబ్బులు ఇస్తే తీసుకునేవారు కారు ఆయన. ఎవరు? బమ్మెర పోతన గారు. ఈ బమ్మెర పోతన తర్వాత త్యాగ గురించి చెబుతాను సమయభావన 2 నిమిషాల్లో. బమ్మెర పోతన కూడా తను రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని రాముల వారికి, ఆ ఊరి వరంగల్ రాజైనటువంటి సింగభూపాలుడు హుకుం జారీ చేసిన ఇవ్వకుండా రాముల వారికి అంకితం చేసి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న వ్యక్తి భక్త పోతన. ఆ భక్త పోతన తర్వాత త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి తిరువయ్యూర్ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి ఇక్కడి నుంచి తిరుపతికి వెళతారు, ప్రవచనం పూర్తవుతుంది. ఆ ఊరి జమీందారు బంగారు కాసులు ఇస్తే తీసుకోకపోతే ఆయనకు అంతేవాసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీ గురువు గారికి డబ్బులు ఇస్తే తీసుకోడు, మీరు తీసుకోరు, కానీ ఒక పంచే, నా తృప్తి కోసం ఈ బంగారు కాసులు తీసుకో, మీ ఊర్లో రాముల వారి ఉత్సవాలు వస్తున్నాయి, దానికోసం ఉపయోగించుకుంటే తీసుకుంటాడు, కానీ గురువుకు చెప్పడు. అందరూ వెళుతారు. రాత్రి సరిగ్గా ఇది జరిగిన వాస్తవమయ్యా. షోలింగర్ ప్రాంతానికి రాగానే దొంగల గుంపు త్యాగరాజస్వామి వస్తున్న పల్లంకిని ఆటక్కిస్తూ ప్రయత్నిస్తుంటే అంతేవాసులు భయపడిపోయి ఆపేసి, గురు వెనకాల దొంగలు పడ్డారు, దొంగలే కదయా, పోతే పోని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, మన దగ్గర ఏముందంటే మన దగ్గర బంగారు కాసులుంది. అది ఎక్కడిదయ్యా? బంగారు ఎక్కడిది? ఊరి జమీందారు ఇచ్చాడు, నేను వద్దన్నాను కదా. నేను వద్దన్నాను స్వామి, ఆయన రాముడి పేరు చెప్పాడు. ఏం పర్వాలేదు స్వామి, ఏం పర్వాలేదండి, మీరు రాముల కథ వింటే నాకు అది ఆ యొక్క సూర్య భగవానుడి ఆశీర్వచనంగా భావన చేస్తా, తొందరలో ముగింపుకు వస్తుంది. అయ్యా నాకు రాముడి పేరు చెప్పగానే ఆ బంగారు కాసులు తీసుకున్నాను. అవునా, సరే ఇంకేముంది, వాళ్ళు ఇచ్చింది రాముడి కోసం కదా, ఆ రాముడే చూసుకుంటాడు, నువ్వెందుకు భయపడతావు, మన పాటకు మనం పోదాం అని పోతుంటే ఈ దొంగలు వెనకాల భయపడి, ఏమిరా మనకెప్పుడు భయమే తెలియదే, ఈ ముసలోళ్ళు ఈ సాధువులు పోతుంటే మనకేం భయం కలుగుతుందని చూస్తే 2 రాజకుమారులు వాళ్ళని చూస్తేనే భయం వేసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి 2 రాజకుమారులు వారిని బాణాలతో కొడుతుంటే తీక్షణమైన బాణాలు కాకుండా మామూలు బాణాలు కొట్టి పడి మళ్ళీ వాళ్ళని చూడాలని పరిగెత్తి వస్తుంటారు దొంగలు. దొంగలకు అర్థం కాదు, ఏమయ్యా బాణం వేస్తే రక్తం రావాలా, ఇది రక్తం రావటంలే, భయం వేస్తోంది, భయంతో పోయినా మళ్ళీ వాళ్ళని చూడాలనిపిస్తోందని అర్థం కాకుండా చివరి జాము గడుస్తుంటే ఆ యొక్క నదీ ప్రాంతానికి చేరగానే ఆ యొక్క త్యాగరాజు గారు పల్లకి దిగగానే దొంగలంతా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి రాత్రంతా మిమ్మల్ని దోచుకోవాలని ఏమేమో చేశాం, కానీ మీరు మహాప్రభువులు, మహారాజులు, మీరు రాజులని తెలియకుండా, మీరు మారు వేషాల్లో ఉన్నారన్న విషయం తెలియకుండా మీ వెనకాల పట్టు, అయ్యా నేను నిజంగానే రాజు కాదయ్యా, నేను సాదాసీదా రామాయణం చెప్పుకొని బతికేవాడిని. లేదు ప్రభు, మీరు వేషం వేసుకొని ఉన్నారు, మీరు ఈ దేశం రాజులు. లేదయ్యా అంటే, మరో రాజభటులు ఎవరు మిమ్మల్ని రాత్రంతా వెనకాల వచ్చి మా పైకి బాణాలు వేస్తున్నారు,
తీక్షణమైన బాణాలు వేస్తే దెబ్బలు తగులుతాయని మమ్మల్ని కొట్టినట్టుకుండా కొట్టినారు ప్రభు. కానీ వాళ్ళని ఒక్కసారి చూపించేయండి, చూసి వాళ్ళకు ఒక్కసారి ఎందుకో చూడాలనిపిస్తోంది, వాళ్ళని చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం అంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, నాయనా నేనెందుకు మీ మారి దొంగగా పుట్టగలేకపోయాను అని బాధగా ఉంది. మీరు చూసింది రాజభటులు కాదయ్యా, సాక్షాత్ రామలక్ష్మణులు. మీరు ఏదో పుణ్యం చేశారు కాబట్టి మీకు దర్శనమిచ్చారని చెప్పటంతో ఒక్కసారిగా రామనామస్మరణ. అలా ఏమీ తెలియని త్యాగరాజ స్వామిని కూడా రామనామస్మరణ తిరుగులేని భక్తుల్ని చేసి స్వర్గానికి తీసుకుపోయింది. చివరిగా 16వ వ్యక్తి తమిళ దేశం కాబట్టి తమిళ దేశంలో జరిగిన ఒక సంఘటన చెప్పి నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి కంచి మహాపీఠానికే 68వ పీఠాధిపతిగా నడిచే దైవంగా పేరుగాంచిన శ్రీ 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 మహాపెరివ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి గారు ఒకసారి కంచి ఆశ్రమంలో ఉంటే భక్తులందరూ వచ్చి ఆయనకు నమస్కరించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను ఫలానా ఊరంటే, మీ ఊరిలో టుక్కిరి పార్టీ బాగుంది అంటారు. టుక్కిరి అంటే తమిళంలో నష్ట జాతకురాలు అని అర్థం. పార్టీ అంటే పాప ముస్లిం ఆమె అని అర్థం. టుక్కిరి పార్టీ నల్లా ఇరుకా అని అడుగుతారు. స్వామి నల్లా ఇరుకు స్వామి అవరు ఇంకా సంబంధికురాలు, ఆమె మాకు బంధువు కూడా, ఆమె బాగుంది అంటాడు. పక్కన ఉన్నారు, స్వామి ఊర్లో ఉన్న పెద్ద గురించి మీరు అడగలే, ఊర్లో ఉన్న జమీందారు గురించి అడగలే, టుక్కిరి పార్టీ గురించి అడుగుతున్నారు, దయచేసి ఆమె గురించి చెప్పు అంటే మహాపెరివ చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు మీలాగా ఎండను కూడా ఆలోచించకుండా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు ఆ పరబ్రహ్మం మాట్లాడుతుంది, అయ్యా ఆ ఊర్లో 6 ఏళ్ళకే ఒక పాపకు పెళ్లి చేసేసారు. విధివశాత్తు 9వ ఏటే ఆ భర్త చనిపోయాడు. ఆ ఊర్లో అప్పుడు ఉన్న ఆచారాల ప్రకారం ఆ అమ్మాయికి ఒక గుడిసెలో ఆవాసం పెట్టారు. చిన్న వయసురాలు కాబట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ అమ్మాయిని నష్ట జాతకురాలని అమ్మాయితో సరిగా మాట్లాడేవారు కాదు. అభం శుభం తెలియని ఆ చిన్న పాపకు తన జీవితమేమో అర్థమైంది. ఉదయం 4 గంటలకే నిద్ర లేచేది. ఎవరు నిద్ర లేవకముందే ఇంటి ముందర కల్లాప చెల్లి ముగ్గు పెట్టి దీపం పెట్టి తన పూరి గుడిసెలోకి వెళ్ళిపోయేది. రాముల వారి చిత్రపటం ముందు కూర్చొని రామ 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 అని చెబుతూ ఉండేది. ఎవరైనా ఏదైనా ఇస్తే తినేది, లేదంటే ఏదో ఉండేదాంతో బతికేది. కానీ ఊరి ప్రజలతో ఆమె పాపం మాట్లాడేదానికి కూడా వాళ్ళెవరూ ఇష్టపడకపోతే రాముణ్ణి నమ్ముకుంటూ ఆ యొక్క త్యాగరాజస్వామి 96 కోట్ల సారి రామనామ జపం చేశారంటారు. పాపం ఆ యొక్క అమ్మాయి ఎన్నిసార్లు జపం చేసిందో ఇద్దరికే తెలుసు. ఆ అమ్మాయికి ఆ రాముడికే తెలుసు, ఆ రాముడికే తెలుసు. ఇలా ఉంటే సంవత్సరాలు గడిచిపోయి ఆ అమ్మాయి పార్టీ అయిపోయింది. టుక్కిరి పార్టీ అయిపోయింది. ఒకరోజు ఆ ఊర్లో ఒక పిల్లవాడికి విపరీతమైన కడుపు నొప్పి. ఇది నిజంగా జరిగిన సంఘటనయ్యా. విపరీతమైన కడుపు నొప్పి. ఆ ఊరి గ్రామ వైద్యుడు ఇతనికి అల్లంతో పాటు వాము కలిపి కషాయం చేసి ఇవ్వండి అంటే ఎవరి ఇంటిలో కూడా వాము దొరకకపోతే ఆ పిల్లవాడి వాళ్ళమ్మ, రే నేను అంద వీటికి పోమాట, నీ పోయి పార్టీకిట్టే పోయి వాము ఇంత వాంకినివా అనింది. ఈ పిల్లవాడు పార్టీ దగ్గరికి పోయి పార్టీ ఎనకు వాము కొడుంగ, వాము ఇవ్వండి అంటే, ఎన్నా అచ్చిమ్మా ఏమైందంటే కడుపు నొప్పి అంటే, ఒక్క నిమిషం ఉండు బాబు అని వాము ఇవ్వడమే కాకుండా తను నిత్యం పూజించే రాముడి చిత్రపటం ఉన్న విభూతిని తీసి ఆ పిల్లవాడి నోట్లో కుంచేసి రామనామం చెబుతూ ఎప్పుడైతే విభూతి పెట్టిందో ఆ మరుక్షణమే
ఆ పిల్లవాడిని వేధిస్తున్న కడుపు నొప్పి మాయమైపోయి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి పోయి, అమ్మా ఇదిగో నాకు కషాయం అవసరంలే, பாட்டி எனக்கு விபூதி வச்சாங்க ராமா ராமான்னு சொல்லிட்டு వైద్యులు చెప్పకపోవచ్చు ఎనికే తెలియదనంగానే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఒక్క ఆశ్చర్యం, అరే మనం ఆమెని నష్టజాతకురాలనుకున్నా, కడుపు నొప్పితో ఆపరేషన్ చేయాల్సిన ఆ బిడ్డకు ప్రాణం పోసిందని ఆ పార్టీకి నమస్కరించడమే కాకుండా ఆ ఊరి గ్రామ వైద్యుడి యొక్క స్థానాన్ని ఆ టుక్కిరి పార్టీ తీసుకున్నది. ఆ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ మంచి పని చేయాలన్నా ఆ టుక్కిరి పార్టీ ఆశీర్వచనమే కారణమయ్యేది. టుక్కిరి పార్టీ ఇప్పుడు టుక్కిరి పార్టీ కాదు, ఆమె అదృష్ట జాతకురాలైపోయి ఆ ఊరిలో ఉన్న వారందరి చేత పూజలు అందుకునేలా చేస్తుంది. ఏ పూర్వ పాపమో పిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఆ అమంగలిగా ఉన్న ఆ స్త్రీనే రామనామ స్మరణ నష్ట జాతకురాలని టుక్కిరి పార్టీ అన్న ఆ గ్రామ ప్రజల చేతే పూజనీయమైన స్థితిలో నెలకొల్పేలా చేసింది రామనామ స్మరణ. అందువల్ల మనం కూడా పవిత్రమైన 2 అక్షరాలను ఎవ్వరు ఉపదేశించాల్సిన అవసరం లేనటువంటి మంత్రమైన రామనామాన్ని మనం కూడా ప్రతిరోజు కనీసం 9 సార్లు చెప్పి ఇంటి గడప దాటుతాం. ఈరోజు ప్రవచనాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. ఈ ఎండలో కూడా ఆ రాముల వారి అనుగ్రహంతో చల్లని గాలిని వీస్తున్నటువంటి ఈ ఊరి గ్రామ దేవతకు నమస్కరిస్తూ, సీతారాములకు నమస్కరిస్తూ, ఇంతసేపు ఎంతో ఓపికతో రాముల వారి గురించి 4 మాటలు చెబుతుంటే భక్తితో వింటున్న మీకందరికీ కూడా, మీ కుటుంబాలకు అందరికీ కూడా సీతారాముల అనుగ్రహం కలగాలని సవినయంగా ప్రార్థిస్తూ ఇంతటితో నా యొక్క ఈ ప్రవచనాన్ని పూర్తి చేసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అత్తగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ప్రతినిధులు వచ్చారు. అయ్యా, ఇక్కడ రామాయణ ప్రవచనం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలియచేయండి, అది నా అదృష్టంగా భావించి మీకు విన్నవిస్తున్నాను. అర్ధగిరి ఆంజనేయ స్వామి తరపున, ఆ దేవస్థానం తరపున మీకు తెలియచేస్తున్నాను. ఈ వచ్చే నెల 12వ తేదీ హనుమత్ జయంతిని ఉత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. హోమం, సహస్రనామ హోమం జరుగుతుంది. మీరందరూ కూడా మీ బంధుమిత్రులతో కలిసి ఆ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా ఆ యొక్క సీతారామచంద్ర సమేత అర్ధగిరి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు అగవలసింది అని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తూ ఒక్క విషయం మీతో చెప్పి నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. రామాయణ ప్రవచనం పూర్తయిన తర్వాత విష్ణు యొక్క బలం పెరగాలి అని చెప్పమన్నారు వాల్మీకి మహర్షి. ఆ విషయం మీతో చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.